ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారో తన రాజకీయ మరియు సామాజిక వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ విధానాలపై నిరంతరం విమర్శలు గుప్పించే ప్రకాష్ రాజ్ తాజాగా హిందూ ధర్మం మరియు రామాయణంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల కేరళలో జరిగిన కేరళ సాహిత్యోత్సవం వేదికగా తులిక పాలిటిక్స్ అంటే వ్యంగ్యం రాజకీయాలు అనే అంశంపై ప్రకాష్ రాజ్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆయన రామాయణ గాథను తనదైన శైలిలో విశ్లేషిస్తూ కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి పర్వదినం తరుణంలో ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వివాదం మరింత ముదిరింది. ఆయన తన ప్రసంగంలో రామాయణంలోని పాత్రలను శ్రీరాముడు మరియు లక్ష్మణుని భారతదేశం నుండి వచ్చిన వలస కూలీలుగా అభివర్ణించారు. వారు దక్షిణ భారతదేశంలోని ఒక పొలంలోకి అనుమతి లేకుండా వెళ్లి పండ్లు దొంగలించి తిన్నారని వ్యాఖ్యానించారు. ఆ పొలం యాజమాని రావణుడని, ఆయన ఒక దక్షిణ భారత గిరిజనుడని పేర్కొన్నారు. ఆ పండ్ల దొంగతనంపై జరిగిన గొడవ కాస్త పెద్దదై చివరికి అది ఒక 2000 రూపాయల జీఎస్టీ బిల్లు చుట్టూ తిరుగుతూ యుద్ధానికి దారితీసిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రామాయణాన్ని అవమానించడమే కాకుండా హిందువుల మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇది కేవలం వ్యంగ్యం కాదని, హిందూ దేవతలను కించపరచడమేనని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు దేశంలో ఉత్తర దక్షిణ విభజన సృష్టించేలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. రామాయణాన్ని ఒక కల్పిత కథగా చిత్రీకరిస్తూ కేవలం గోమాంసం వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరియు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఎక్స్, ఫేస్బుక్ వంటి వేదికల్లో ప్రకాష్ రాజ్ తీరుపై నెటిజన్లు భారీగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనను యాంటీ హిందూగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రకాష్ రాజ్కు ఇకపై సినిమాల్లో అవకాశం ఇవ్వకూడదని దర్శకులు మరియు నిర్మాతలు ఆయనను బహిష్కరించాలని కూడా డిమాండ్లు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్రం కిందకు వస్తాయా లేక మత విద్వేషాలను ప్రేరేపించేలా ఉన్నాయా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఏదేమైనప్పటికీ అత్యంత పవిత్రంగా భావించే రామాయణంపై ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇప్పుడు ఆయన కెరియర్పై మరియు ప్రతిష్టపైన గట్టి ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.